చేసిన ఫోటో ఆప్ కోసం అని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్. అండ్ మీరు టీజర్లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపిల్. వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై రోల్, దిస్ రోల్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నిధి అన్న క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ ఇంత మంచి రోల్కి నన్ను నమ్మి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్, మోహన్ సార్, విజయపాల్ రెడ్డి సార్ అండ్ రమేష్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సత్యరాజ్ సార్, మీతో వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఐ గాట్ వెరీ నర్వస్ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడమని. బట్ డే వన్ ఆఫ్ షూటింగ్ నుంచి యూ వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ట్రీటెడ్ మీ సో వెల్ యాజ్ యువర్ కో స్టార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాన్రా సెల్యులైట్స్ బ్యానర్లో అండ్ అందులోనూ మారుతి గారు ప్రజెంట్ చేస్తూ అండ్ బార్బరీ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసినట్టు టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు. అండ్ అందులోనూ సత్యం రాజేష్ గారితోనూ సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. అలా ఫస్ట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది, గట్టిగా చెప్పాల్సింది ఈ వేదిక పైన ఈరోజు చెప్పాల్సింది ముఖ్యంగా ఇద్దరు గురించి. ఒకటి, మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా మోహన్ గారికి, బికాజ్ చాలా పట్టుపట్టి ఖచ్చితంగా మేమే మ్యూజిక్ చేయాలి ఈ మ్యూజిక్కి అని చెప్పి అందరితో గట్టిగా పోరాడి మాకు ఈ అవకాశాన్ని ఇప్పించారు. మోహన్ గారికి ముందుగా పెద్ద థ్యాంక్స్. So the same thing again, thank you so much Mohan Swami for trusting in us. మీరు ఎంత సపోర్ట్ చేస్తూ మాతో మీరు నెరేట్ చేసిన విధానం మాకు మీరు చిన్న న్యూయాన్సెస్ని కూడా మిస్ చేయకుండా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని నమ్మి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ మర్చిపోలేము ఎప్పటికీ ఇది. So yeah, I am very excited for my first Telugu film debut and I hope you all guys gonna give me so much love, lots of blessings and lots of love. And in the end, I just want to thank Navneet sir, Jha Casting, for always having my back. And thank you Mohan sir, Vijay sir, Maruti sir and the team of course. Thank you so much. The biggest support system for all our actors. And yes. Plus, the story, the making అని ఇప్పుడు మీరు చూసుంటే ఐ థింక్ ఇంకా ఇది టీజర్, ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా మూవీ చాలా ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్స్ రిలీజ్ అండ్ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 20 years boy, he'll become 20 years. అంటే ఆ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేస్తూ అంత లైవ్లీగా అంత యాక్టివ్ ఉంటారు ఆయన. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళతో యాక్ట్ చేసిన ఫీలింగ్ రాదు. హీల్ మేడ్ అస్ కంఫర్టబుల్ ఫస్ట్. చాలా చక్కగా మాట్లాడి ఫుడ్ ప్లాన్ చేసుకుంటూ ఆయన రోజు ఈవినింగ్ ఒక డిసిప్లిన్ మనిషి. నేను చాలామందిని కలిసాను కానీ సత్యరాజ్ గారి గురించి ఎందుకని చెప్తానంటే ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. చాలా చక్కగా గొప్ప నటుడు ఆయన. ఆ డైలాగ్స్ చెప్పడం అనేది పూర్తిగా డైలాగులు తెలుగులో చెప్పేవారు ప్రాక్టీస్ చేసి లేదా తెలుగు మాట్లాడుతూ. ఆయన ఎక్కడ ఈ షూటింగ్లోనూ పడ్డంత నరకం ఎక్కడ పడి ఉంటారు. ఈవెన్ బాహుబలిలో కూడా కష్టపడి ఉంటారు ఆయన. ఎందుకంటే రోజు నైట్ షూట్స్. ఈ షూటింగ్ డే టైం షూటింగ్ లేదు మాకు. రోజు ఈవినింగ్ 6 to 6. వర్షం, ఒక పక్క వర్షం, పక్క నైట్ షూట్. ఎవ్రీడే వర్షం అంటే జస్ట్ ఇమాజిన్. వెళ్ళగానే షార్ట్ ఆన్ తుడుచుకోవడం, మళ్ళీ షార్ట్ అనేది. అలా రోజు రెయిన్, రోజు 6 to 6 మాకు. ఆయన 6 to 2 అనేవారు కానీ 2, 3, 4 వెళ్ళిపోతాం. ఆయన అలా కామ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వకు. నాకు ఎంత బాధ అనిపించిందో. అంత గొప్ప పేషెన్స్, అందుకే ఆయన అంత గొప్ప స్టార్ అయ్యారు. సో ఎవ్రీబడి డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్, ఎస్పెషలీ ఆఫ్టర్ సీయింగ్ ద టీజర్. That's why I am very confidently telling after the release of this film, Pradiroji Pandage for everybody, because it's a pakka commercial film. We're all going to become Raja Saab. So I like this my character very much because I want to shift my career as aged action hero. I want that place. That's very comfortable place in the present era because of the technical development. If you become an action hero, that too aged action hero, it looks very powerful. So this film
opens the gate for me. దగ్గరికి యాక్చువల్ మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ విజయ్ గారిని టీంని తీసుకుని వచ్చారు, ఒకసారి కథ వినండి అని. విన్న తర్వాత చాలా బాగుంది, కానీ యాక్చువల్గా ఇది ఈ జోనర్ చాలా అంటే చాలా రిస్కీ జోనరు. ఇది ఆడుతుంది ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్గా చెప్పలేం, కానీ దాన్ని చూసుకుని వెళ్ళండి అని నేను వాళ్ళతో ఓపెన్గా చెప్తే యాక్చువల్గా మోహన్ రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా లేదు సార్ బాగా చేస్తాం సార్ చాలా కష్టపడి అని. వాళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను నమ్మారు సార్. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను డబ్బులు వచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని. ఒక్క మాట ఇచ్చిన మాటకి నిజంగా 10 కోట్ల పైన పెట్టారు ఆయన. నిజంగా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి.